హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కోడిగుడ్డు పచ్చిమిర్చి కలిపి కూర చేసుకుందామండి. అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మీకు కావాల్సిన పదార్థాలు చెప్తాను. 3 కోడిగుడ్లు, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి చేసుకోండి. ఉల్లిపాయలు 3 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను. కరివేపాకు, ఉప్పు, పసుపు, ఆయిల్. ముందు పచ్చిమిరపకాయలు ఇలా తుంపేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇవి పచ్చిమిర్చి ఘాట్లు ఇవ్వండి, నేను అందుకే ఎక్కువ వేస్తున్నాను. మీరైతే చూసి వేసుకోండి. నేనైతే ఒక 10 పచ్చిమిరపకాయలు వేసాను. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టేసుకుని గ్యాస్ వెలిగించి ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి మనకి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే మీకు టిప్ అండి, కొంచెం ఉప్పు వేసేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. కొంచెం పసుపు కూడా వేసేసుకున్నా ఇప్పుడే. మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఒకసారి కలుపుకుందాం. ఇలా కొంచెం కలుపుతూ వేయించుకుందాం. ఉల్లిపాయలు సగం వేగాయి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి ఉల్లిపాయల్లో. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయండి. పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు గ్యాస్ సిమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు గుడ్లు వేసేసుకుందాం. గుడ్లు కొట్టేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చుట్టూ ఇలా చేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది. కదిలిచ్చాం కదా, మళ్ళీ మూత పెట్టేద్దాము. ఆ గుడ్లు మగ్గిపోతాయి బాగా. ఇది కొంచెం ఇలా తిప్పేసుకుందాం. మీరు చపాతీలోకి అయితే ఇలా ముక్కలు చేసేసుకోవచ్చు, కలిపేసుకోవచ్చు మొత్తం. రైస్లోకి అయితే ఇలా చేసుకోండి, బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఈ టైంలోనే మీరు ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుందాం.
ఇప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. మళ్ళీ మూత పెట్టేసేద్దాం. మగ్గిపోయిందండి, గుడ్డు కూడా ఉడికిపోయింది రెండు వైపులా. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం అండి. బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా ఈజీగా చేశాను, మీరు కూడా ట్రై చేయండి.